భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల రాజకీయం గ్లోబల్ ప్రచారమైంది. ఓవైపు ఉప ఎన్నిక విజయం కోసం రంగంలోకి టీడీపీ దిగింది. వీరికి పోటీగా వైసీపీ నిలబడకపోతే విశ్వవ్యాప్తంగా ఇది విజయంగా టీడీపీ జేజేలు కొట్టించుకుందాం అనుకుంది. కానీ జగన్ మాత్రం ఆ అవకాశం తెలుగుదేశానికి ఇవ్వలేదు. అయితే భూమా మరణించిన వార్త కర్నూలు జిల్లా ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోయారు. అంత అటాచ్మెంట్ 30 ఏళ్లుగా భూమా ఫ్యామిలీలో వారికి ఉంది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు నంద్యాలకు మామూలు రేటింగ్ ఇవ్వలేదు. జగన్ కు సానుభూతి లేదని, బంధువులను పట్టించుకోడని వైసీపీని ఇరకాటంలో పెడదామనుకుంది టీడీపీ. కానీ జగన్ అవేమీ పట్టించుకోకుండా తన పందాలో ముందుకు వెళ్లారు. వైసీపీలోకి వస్తానన్న శిల్పాను చేరుకొని టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీగా నిలబెట్టారు జగన్. దీన్ని ఎదుర్కోలేకపోతోంది టీడీపీ. ఉప ఎన్నికల్లో విజయం కోసం అనేక రకాలుగా తమ ప్రయత్నాలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి మరణానికి సంబంధించి అప్పుడు అనేక కారణాలు వినిపించాయి. అందులో ఆయనపై ఉన్న కేసుల ఆరోపణలు, ముఖ్యంగా ఇక పార్టీ ఫిరాయించే సమయంలో ఆయనకి ఇస్తానన్న మంత్రి పదవి గురించి అనేది టీడీపీ నేతలు కూడా చర్చించుకున్న ముఖ్య అంశం. అందులో భాగంగానే భూమా కుమార్తె అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు దీన్ని నంద్యాల ప్రచారం టీడీపీ సీన్ రివర్స్ గా మార్చుకుంది. భూమా నాగిరెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత అసెంబ్లీకి వెళ్లవలసిన అవసరం ఏముందంటూ తనపై ప్రచారం చేశారని, కానీ నేను కేవలం తండ్రిని తల్లిని రాజకీయంగా గెలిపించి ఇంత ఆదరాభిమానాలు గెలుచుకున్న వారి శ్రేయస్సు కోసం మాత్రమే అసెంబ్లీకి వెళ్లానంటూ చెప్పారు మంత్రి అఖిలప్రియ. దీంతో అందరూ ప్రచారంలో నిమ్మకుండిపోయారు. స్క్రిప్ట్ చదివి మాట్లాడే నాయకుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఓ పార్టీ పెట్టి మరీ ప్రశ్నిస్తున్నాడు. అదే కోవలో మంత్రి అఖిలప్రియ కూడా మాట్లాడుతున్నారంటూ చర్చించుకున్నారు నంద్యాల ప్రజలు. తన తండ్రి పదవుల కోసం, కేసుల కోసం బాధపడలేదని, ఇలా మాట్లాడడం ఏమిటంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీనికి ప్రజలు కూడా కౌంటర్ క్వశ్చన్స్ వేస్తున్నారు. శిల్పా బ్రదర్స్ ని ఎందుకు పార్టీలో కలుపుకొని పోలేదని, బాబు చదవమన్న స్క్రిప్ట్ బాగానే చదువుతున్నారని నంద్యాల ప్రజలు చర్చించుకుంటున్నారు. బట్ట కాల్చి అవతల వాడి మీద వేయడం అంటే ఇదే అంటున్నారు ఏపీ ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.